హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే రావడం జరిగింది. మీకు వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేమిటి, వాటికి ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి పథకాల నిధులేమన్నా విడుదలవుతాయా లేదా, సో కొత్త పథకాలకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, అండ్ అలాగే దానికి అర్హతలేమిటి, అనర్హతలేమిటి, ఓకేనా? ఈ విధానం గురించి మొత్తం కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు గైస్. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి ఈ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే సామాజిక భద్రతా పెన్షన్లను ప్రభుత్వము ఈరోజు అనగా 1వ తారీఖున ఈ రోజుటి నుంచి మొదలుపెట్టడం జరిగిందనమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో మనకు 3 రోజుల పాటు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వ అధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. 3 రోజులు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే ఇప్పుడు మనకు ఈ దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఈ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి 3 రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఇంకా గనుక ఈరోజు ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే సో రేపు కలెక్ట్ చేసుకోండి పెన్షన్ డబ్బులు. యాక్చువల్‌గా సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం 2 రోజులే పంపిణీ చేయాలి. బట్ ఏంటంటే మనకు 3 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే పంపిణీ చేయాలని అయితే చెప్పున్నారు. ఓకేనా? సో మాక్సిమం నాకు తెలిసైతే ఈరోజే ఈ యొక్క పెన్షన్లు అయ్యేటువంటి వాటినైతే తీసేసుకోనుంటారనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ అనేటువంటిని కలెక్ట్ చేసుకోండి. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోవద్దు. సో మీరు గనుక పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే నో ప్రాబ్లమ్. అప్పుడైనా సరే వచ్చే నెలకి మీరు రెండో పెన్షన్‌లకు సంబంధించి డబ్బులు తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా మనకు 8,190 మంది కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వం అయితే అప్డేట్ విడుదల చేసిందనమాట. 8,190 మందికి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. కొత్త పెన్షన్లు అంటే ఏమిటో అనుకోవద్దు మీరు. 50 ఏళ్ల కొత్త పెన్షన్లు కాదండి. సో మనకు మహిళలకు స్పౌస్ పెన్షన్స్ అనమాట. రీసెంట్‌గా ఎవరైతే కొత్తగా స్పౌస్ పెన్షన్స్‌కి అప్లై చేసుకోండి ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఈ డిసెంబర్ నెలకు 8,190 మందిని అర్హులుగా గుర్తించి ఆమోదం అయితే తెలిపారనమాట. సో ఫైనల్‌గా పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి, బ్రీఫ్‌గా చెప్తాను. లేదు అనుకుంటే సెపరేట్‌గా వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు దానిలో ఆ వీడియోలోకి వెళ్ళైతే ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీడియోలో అయితే క్లియర్‌గా చెప్పున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రేపటి రోజున ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ ప్రభుత్వము నిర్వహించబోతుందన్నమాట. ఓకేనా? సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ టెస్ట్ల కోసం. సో మనకు రేపటి రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారండి. చాలామంది లాస్ట్ డేట్ ఎప్పుడనైతే అడుగుతున్నారు. మనకు పర్టికులర్గా లాస్ట్ డేట్ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో 27, 28 లక్షల మంది ఉన్నారు కాబట్టి చాలా లేట్ అయితే అవ్వచ్చు. నాకు తెలిసి అందరికీ పెట్టాలంటే ఓకేనా, ఒక్కసారిగా పెట్టేటువంటి సిచ్యువేషన్ కాదు కాబట్టి వీళ్ళందరికీ షెడ్యూల్స్ వైజ్‌గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మెసేజెస్ రూపంలో ఆ మెసేజెస్‌ని కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చనమాట. ఈ విధంగా పంపిస్తారు మీకు మెయిల్ అడ్రెస్ కావచ్చు, ఎస్ఎంఎస్ కావచ్చు. మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు పంపిస్తారనమాట. మీకు ఇన్ఫార్మ్ చేశాకనే వాళ్ళు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారనమాట. మీకు ఎటువంటి ఇన్ఫార్మ్ లేకుండా మీకు ఎగ్జామ్ అనేటువంటిది పెట్టరనమాట. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. మాకు ఇంకా మెసేజ్‌లు రాలేదు, మాకు అప్డేట్ చేస్తారా లేదు. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తారండి. బట్ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. చాలామంది అడుగుతున్నారు మాకు ఇంకా రాలేదు, మాకు ఇంకా రాలేదు, మాకు పెడతారా లేదా టెస్ట్ అనేది అని. సో వచ్చినటువంటి వాళ్ళకైతే ఓకే. సో రేపటి రోజు నుంచే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. రానటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కొంచెం అటు ఇటుగా లేట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా? మ్యాక్సిమం మీకు 2 స్లాట్స్‌లో అయితే ఈ యొక్క పరీక్షలు అయ్యేటువంటివి అయితే ఉండబోతున్నాయన్నమాట. మార్నింగ్ స్లాట్ ఒకటి, ఆఫ్టర్నూన్ స్లాట్ ఒకటి. కేవలం 45 మినిట్స్‌లో మీకు టెస్ట్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. సో ఇక ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్
ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే నేను సపరేట్గా ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే చేసి అప్లోడ్ పెట్టినాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ ఒక్కరు వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా. స్కిల్ టెస్ట్ వచ్చేసి 45 మినిట్స్, అందులో మనకు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ 15 మినిట్స్ కూడా ఉంటుందన్నమాట సపరేట్గా. ఇవ్వండి. సో మీరు వెళ్ళేటప్పుడు అక్కడికి మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదో ఒకటైతే తీసుకువెళ్ళాలి టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు. అండ్ అలాగే మీరు ఏదైతే హై క్వాలిఫికేషన్ పెట్టుంటారో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. మీకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే వచ్చుంటుందో ఆ మెసేజ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు 15 మినిట్స్ బిఫోర్ మీరు అటెండ్ అవ్వాలి అని టెస్ట్‌కి. లొకేషను అన్నీ కూడా క్లియర్‌గా ఏ విధంగా అయితే మెన్షన్ చేసి పెడతారు మీకు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడి వరకు దీనికి సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇకపోతే మనకు రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ అండి. ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ అనేది ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు మాత్రము ఈ యొక్క డిసెంబర్ నెల రేషన్ను ఇంతకుముందు నెల అంటే నవంబర్ నెలలోనే పంపిణీ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక నెల ముందే మనకు వీళ్ళకి వృద్ధులకు మాత్రము రేషన్ పంపిణీ అనేది అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వము ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళకి కూడా రేషన్ డోర్ డెలివరీ అయితే చేయాలన్నమాట వృద్ధులకు అందరికీ కూడా. ప్రభుత్వము ఇది మనకు కొత్త రూల్ తీసుకురావడం అయితే జరిగింది. గత 3-4 నెలల నుంచి కూడా ఈ రూల్ అనేటువంటిది అమల్లో ఉందన్నమాట. మీకు ఈ రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనే విషయం గురించి అయితే కామెంట్ సెక్షన్లో పెట్టి అయితే తెలియచేయండి. ఇక ఈ రిమైనింగ్ వాళ్ళకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఈ ఉచిత రేషన్ అనేటువంటిది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ ఇది ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి. ఓకేనా. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఫైనల్గా వచ్చేసి మనకు గత నెలలో 19వ తారీఖున అన్నదాత సుఖీభవ అండ్ అలాగే పీఎం కిసాన్ పథకాల కింద నిధులను విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో కొంతమందికి పడ్డాయి, ఇంకొంతమందికి అయితే పడలేదన్నమాట. సో నన్ను ఇంకా కూడా అడుగుతూ ఉన్నారు, మాకు అమౌంట్స్ అనేటువంటివి ఇంకా పడలేదు, సో మేము ఏం చేయాలి, గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఏమన్నా కల్పించున్నారా లేదా అనే విషయం గురించి. ఓకేనా. సో ప్రస్తుతానికైతే ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేటువంటిది ఏమి కూడా రిలీజ్ చేయలేదన్నమాట. ఓకేనా. మీరు వెయిట్ చేయాల్సిందే, ఇంకా వెయిట్ చేస్తే పడితే పడినట్టు, లేదు అనుకుంటే గ్రీవెన్స్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఇంకొక అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఓకేనా. ఒకసారి మీరు స్టేటస్లు అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్లో, పీఎం కిసాన్ అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి స్టేటస్లు చెక్ చేసుకున్న మీకు అక్కడ స్టేటస్లో ఏం చూపిస్తుందో సో దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అప్ చేయండి. సో అక్కడ రిమార్క్స్ ఏమన్నా చూపిస్తున్నా సరే వాటి వల్ల కూడా మీకు అమౌంట్స్ అయితే పడవు. నేను ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో అయితే పెట్టున్నాను మన ఛానల్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోని చెక్అవుట్ చేసేయండి గైస్. ఓకేనా. సో ఇవన్నీ ఫైనల్గా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలలో ప్రస్తుతానికి విడుదలయ్యేటువంటి పథకాలు. ఇంక ముందు రోజుల్లో ఏమన్నా కొత్త వచ్చినా సరే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.